శ్రీకాంత్ గారు, ముందు మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు మన సబ్జెక్ట్ విషయానికి ఒక ఆన్సర్ చెప్తాను. వై పవన్ కళ్యాణ్ టార్గెట్ బై ది వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని అంటే, మీరు ఎంత కాదనుకున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రౌడ్ పుల్లర్స్ ఇద్దరే. ఒకటి జగన్మోహన్ రెడ్డి మాస్ క్రౌడ్ పుల్లర్, రెండోది ఒక సినిమా యాక్టర్ గా పవన్ కళ్యాణ్ కూడా క్రౌడ్ పుల్లర్ అన్నది. కాబట్టి ఆ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పెద్ద క్రౌడ్ పుల్లింగ్ చేయగలుగుతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. రెండోది ఒక బిగ్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ గా మీరు చూడండి, చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 18 శాసనసభ స్థానాలు గెలిస్తే 16 మీకు ఆంధ్రప్రదేశ్ లోనే గెలిచారు. ఆ 16 కూడా కాపు కమ్యూనిటీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే గెలిచారు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల నిలబడ్డప్పుడు కూడా కాపు బలిజ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి గాజువాక భీమవరంలోనే నిలబడ్డాడు అనేటటువంటి విషయం చెప్పాలా. మరి ఎంతగా అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీని ప్రభావితం చేసేటటువంటి ఒక వ్యక్తి కాబట్టి అక్కడ పెద్ద ఓటింగ్ ఉంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకో విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ లో ప్రధానంగా మీకు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మందకృష్ణ మాదిగని చూశారు. మందకృష్ణ మాదిగ ఇస్ బిగ్ క్రౌడ్ పుల్లర్. అతను కూడా పెద్ద క్రౌడ్ పుల్లరు, ఒక సామాజిక వర్గాన్ని విపరీతంగా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటుని టర్న్ చేయలేకపోయాడు. ఇప్పుడు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక క్రౌడ్ పుల్లర్ అయినప్పటికీ కూడా, ఒక బలమైన కమ్యూనిటీని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒక సినిమాటిక్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో ఎంత మేరకు మలిచి టీడీపీ జనసేన అలయన్స్ కి ఓట్లు వేయించి ఆ అలయన్స్ ని గెలిపించగలుగుతాడు అనేటటువంటి ఒక ప్రశ్నని మనం ఇక్కడ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈసారి మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో వైఎస్ఆర్ ఫ్యాక్టర్ మీద ఎన్నిక జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఈసారి ఆ పార్టీకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వైఎస్ ఫ్యాక్టర్ ని మళ్ళొకసారి రివైవ్ చేస్తున్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పార్టీగా ఒక ఫ్యాక్టర్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక మీరు చెప్తున్నటువంటి కుటుంబ తగాదాలు ఏంటి అని అంటే, మీరు మొత్తం భారతదేశ రాజకీయాల్లో కుటుంబ తగాదాలు అన్ని పార్టీలు ఉన్నాయండి. ఉదాహరణకు మన గాంధీ కుటుంబంలోనే సోనియా గాంధీ ఒకవైపు ఉంటారు, మేనకా గాంధీ ఒకవైపు ఉంటారు. మీకు కర్ణాటకకు వచ్చేసరికి దేవగౌడ కుమారులలో ఇద్దరు పడదు, అక్కడ కుమారస్వామికి పడదు, రేవణ్ణకు పడదు. మీరు చాలా రాజకీయ పార్టీలో మీరు తమిళనాడులో చూసేసరకు కరుణానిధి కుటుంబంలో అళగిరికి పడదు, స్టాలిన్ కి పడదు, అళగిరి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరకు మీరు షర్మిల ఫ్యాక్టరు, షర్మిల ఈజ్ అ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. షర్మిల ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియనా? తెలంగాణలో పార్టీ పెట్టి ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయకుండా పార్టీని మూసివేసి ఒక విఫలమైనటువంటి రాజకీయ నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడుతుంది. ఆ ఫ్యాక్టర్ పనిచేయదనేటటువంటి విషయమా? రెండోది, మీరు చూడండి, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఫైట్ ఉండదు. అట్లా ఉంటే మీరు అన్నట్టు రాజకీయ పోలరైజేషన్ మారుతుంది. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడుకి పోటీ ఉన్నటువంటి క్రమంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ అభిమానులు అందరూ పోయి షర్మిల వైపుకు వెళ్తే షర్మిల పార్టీ గెలుస్తుందా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ అభిమానులు టర్న్ అవుతారా? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా కాంగ్రెస్ 2% ఓట్లకే పరిమితమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆ పార్టీలో ఎవరైనా చేరతారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ నిరాకరించబడినటువంటి ఎమ్మెల్యేలు, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, టికెట్ రానటువంటి వాళ్ళు షర్మిల వైపుకు వెళ్తే మీకు చంద్రబాబు నాయుడుకి వచ్చే లాభం ఏంటి? ఒకవేళ షర్మిల లేకపోతే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైపుకు వెళ్తారు కదా. కాబట్టి ఈ కోణంలో మనం చూసినప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోవటం అని అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వస్తుంది కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది కదా. కాబట్టి ఎలక్షన్ అంటే ప్రతి చిన్న అంశం కూడా ప్రభావితం చూపించేటటువంటి అంశమే. మీరు చూడండి, శ్రీకాంత్ ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 11 మందికి మొదటి దాంట్లో చేంజ్ చేశారు, తర్వాత 28 మందికి చేంజ్ చేశారు, ఇప్పుడు ఒక 29 మందిని చేంజ్ చేస్తున్నారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గుంటూరుకు వచ్చేసరకు ఒక ముస్లిం కి రెండు చోట్ల ముస్లింకి టికెట్ ఇచ్చారు. అంటే ముస్లిం ప్రయారిటీని పెంచుతున్నాడు, బీసీల ప్రయారిటీని పెంచుతున్నాడు.
ప్రతి చోట కూడా ఇప్పుడు మీరు చూడండి, ఆ మంగళగిరిలో ఎవరికి టికెట్ ఇస్తున్నారు? గంజి చిరంజీవికి ఇస్తున్నారు, బీసీకి టికెట్ ఇస్తున్నారు. మీకు కుప్పంలో ఎవరికి టికెట్ ఇస్తున్నారు? బీసీకి టికెట్ ఇస్తున్నారు. కదిర్లో ఎవరికి టికెట్ ఇచ్చారు? ముస్లింకి టికెట్ ఇచ్చారు, రెడ్డిని మార్చి. కాబట్టి మీరు బీసీని ప్రయారిటీగా చేస్తున్నారు, ముస్లింని ప్రయారిటీగా చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డది. దిస్ ఈస్ సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుగానే ఉన్నాడు, ఖచ్చితంగా ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ రేపటి ఎన్నికల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. షర్మిల ఫ్యాక్టర్ ఈజ్ అ వెరీ మైన్యూర్. కాంగ్రెస్ పార్టీ షర్మిల బాణం వంగిపోయిన బాణం అది. ఆ బాణం తోటి కాంగ్రెస్ పార్టీకి వదిలేటటువంటి లాభం ఏమీ లేదు. లాభం లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని షర్మిల కూడా చీలిస్తే అది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డికే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం అని మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడే చెప్పాడు. కానీ విజయమ్మ స్టాండ్ నాకు తెలిసి కొడుకు వైపే ఉంటుంది, కూతురు వైపు ఉండదు. తెలంగాణలో కూతురు పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే సపోర్ట్ చేసింది. ఆంధ్రాకి వస్తే ఒకవేళ విజయమ్మ షర్మిల వైపు ఉంటే అది అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడుకు లాభం. చంద్రబాబు నాయుడుకి లాభం వచ్చే పని విజయమ్మ చేస్తారా? ఆ కల్లో కూడా చేయదు. కాబట్టి విజయమ్మ సపోర్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుగానే ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. డన్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అనుష్.